మత్తయి సువార్తలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాజుగా ఉన్నాడని, మార్కు సువార్తలో ఆయన పని పరిచర్యను బట్టి ఆయన పరిచారకుడుగా దాసుడుగా ఆయన జరిగించిన పరిచర్యను మార్కు సువార్తికుడు తేటగా తెలియపరిచాడు. లూకా సువార్తలో ఒక మనుష్యుడు భూమి మీద ఏ విధంగా నడిచి ప్రభు కొరకు జీవించాలో, ఆయన యొక్క మానవత్వం ఆయన ఎలాగా జీవించాడో ఆ విషయాలు లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త దైవత్వాన్ని గురించిన శ్రేష్టమైన బోధ, పక్షిరాజు పోలికగా ఆయన దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. నలుగురు సువార్తికులు యేసుక్రీస్తు ప్రభువారిని 4 రకాలుగా ఆయనను హెచ్చిస్తూ వచ్చారు, ఆయన చూపిస్తూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్తలో వాస్తవానికి యోహాను అన్న పేరు గలవాళ్ళు ఎంతమంది ఉన్నారనుకున్నాం? 5 ఉన్నారు. వారిలో 2 గురించి పెద్దగా లేదు, కానీ పేతురు తండ్రి పేరు కానీ, ప్రధాన యాజకుల్లో బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి కానీ వారి పేర్లు ప్రస్తావించబడలేదు, ఎక్కువగా వివరాలు లేవు. కానీ 3 గురించి ఎక్కువగా మనం చూస్తున్నాం. ఒకటి మార్కు అను మారు పేరు గల యోహాను. ఆయన మార్కు సువార్త రాశాడు. ప్రభు తన యొక్క పరిచర్యలో మార్కును ఉపయోగించాడు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లోనే తన శిరఛేదనం చేయబడ్డాడు, చంపబడ్డాడు. 3వది శిష్యుడైనటువంటి యోహాను. శిష్యుడైన యోహాను సువార్తలో ఎక్కడ కూడా తన పేరు ప్రస్తావించలేదు. ఏమని ప్రస్తావించాడు మనం ఇందాక చదువుకున్నాం. యేసు ప్రేమించిన ఒకడు. నేను ఫలాని నీ వ్యక్తిని అని చెప్పలేదు, కానీ యేసు ప్రేమించిన ఒకడు అని చెప్పాడు. అంటే తన పేరు కన్నా ఎవరి చేత ప్రేమించబడుతున్నాడో ఆ విషయాన్నే ఎక్కువగా తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో ఎక్కువగా 2 భాగాలు ఉన్నాయి. మొదటి 11 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు యేసుక్రీస్తు వారు లోకానికి చేసిన సేవ లేదా పరిచర్యను మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం నుండి 21 వరకు ఆయన శిష్యుల మధ్య లేదా శిష్యులకు చేసిన సేవ, యెరూషలేములో ఆయన జరిగించిన పరిచర్యను మనము 2 భాగాలుగా మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్తలో ఎన్ని సూచక్రియలు అంటే 7 సూచక్రియలు ఉన్నాయి. 7 సూచక్రియలు యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నాయి. 7 గృహాలు ఉన్నాయి. 7 గృహాలు. నేను లేకపోతే నేనే అనే మాట దాదాపుగా 7 సార్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ముఖ్యంగా యోహాను సువార్తలో కానీ, యోహాను పత్రికల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఎక్కువగా 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి విశ్వాసం, రెండవది ప్రేమ, మూడవది సత్యం. ఈ 3 విషయాలు ఈ యొక్క పత్రికల్లో మనం ఎక్కువగా చూడగలం. ఎక్కువగా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు సత్య ప్రేమలు అని 2 ఉంటాయి. సత్యము, ప్రేమ. అంటే ఖచ్చితత్వం ఎలా ఉంటుందో మనము సత్యము, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు అని అంటారు. అదే సమయంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొంతమంది ప్రేమ ఉంటుంది కానీ వారిలో ఏముండదు? సత్యం ఉండదు. కొంతమంది సత్యం ఉంటుంది కానీ వారిలో ఏముండదు? ప్రేమ ఉండదు. కొంతమంది సత్యం అంటూ ఉంటారు, కానీ వారు ప్రేమ చూపించారు. కానీ ఒక విషయం, ప్రేమించే సమయంలో ప్రేమించాలి, సత్యము చూపించే సమయంలో సత్యము చూపించాలి. అంటే ఖచ్చితంగా మనం గట్టిగా మాట్లాడే సమయంలో గట్టిగా మాట్లాడాలి, అదే సమయంలో ప్రేమించే సమయంలో మనం ప్రేమించాలి. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఆ వ్యక్తి పట్ల మనం ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి
నువ్వు ఏ ఘోరమైన తప్పు చేసావో, ఏ పాపం చేసావో, నీకు మనసాన పడ్డావు కాబట్టి ఎంతకాలం నుంచి ఘోరం చేసావో దేవుడు ఊరకనే పోనిస్తాడా అని అన్నాం అనుకోండి, సగం చచ్చిపోతాడు. కాబట్టి మనం పోవడం కన్నా మనం పోకపోవడమే మంచిది. ఎందుకంటే అందుని బట్టి కొన్నిసార్లు కొంతమందికి ఏమని ప్రార్థన చేయాలో తెలియదు. ఒకసారి ఒక జిల్లాకి వెళ్తే ఒక చెల్లెలు అన్నారు, పాపం క్యాన్సర్తో మనసాన ఉంటే పెద్దలు వచ్చి ప్రార్థన చేయమంటే వారు ప్రార్థన చేశారండి. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా ఎంత ఘోరమైన పాపం చేసి మనసాన పడిందో అయినా మీరు కనికరించండి, మీరు తప్ప ఎవరున్నారు ఆదరించేవారని. ఆ అమ్మాయి అన్నది, అన్న ఆ ప్రార్థన చేయగానే సగం ప్రాణం పోయింది అని. కాబట్టి అలాంటి సందర్భంలో అటువంటి వ్యక్తులు పోకుండా ఉండడమే మంచిది. కాబట్టి ప్రేమించే సమయంలో ప్రేమించాలి, సత్యముగా ఉన్న సమయంలో సత్యంగా ఉండాలి. ఈ రెండు ఖచ్చితమైనవి. అందుకే సత్య ప్రేమలు, ఈ సత్యము ఈ ప్రేమ కళ్ళారా యోహాను ఎవరిలో చూశారు? క్రీస్తు ప్రభువులో చూశారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చూడాల, సొంత సహోదరుడి దగ్గర చూడాల, బంధువుల దగ్గర చూడాల, రక్త సంబంధికుల దగ్గర చూడాల. కానీ ఈ యొక్క ప్రేమ, ఇంతగా ప్రేమించే ప్రభు ఉన్నాడా అని ఆ ప్రేమను దగ్గరుండి చూసి ఆ ప్రేమను గురించి రాసినటువంటి వారు ఎవరంటే యోహాను మాత్రమే. అంత తేటగా రాశాడు. ఉదయం మనము ఆలోచన చేసినట్టుగానే యోహాను సువార్త అంతట్లో లోట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎక్కడ మరణం ఉందో అక్కడ ఎవరున్నారు? జీవమైన ప్రభు ఉన్నాడు. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగైన ప్రభు ఉన్నాడు. ఎక్కడ దెబ్బతిని ఆదరణ కోల్పోయిందో అక్కడ ఆదరించే ప్రభు ఉన్నాడు. ఎక్కడ నష్టపోయిన వారు ఉన్నారో అక్కడ సేదదీర్చి తృప్తినిచ్చిన ప్రభు ఉన్నాడు. కానీ ఆయన చేసిన కార్యాలు ఏదో టెంపరీగా, తాత్కాలికంగా కాదు, వారిని సంపూర్ణముగా స్వస్థపరిచి పంపించాడు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే అందరికీ సరిపడినంతగా ఆయన చేశాడు. మనుషులు చేసింది అయిపోయింది, కానీ ప్రభువు చేసింది ఉంది. అవునా కదా? మనుషులు చేసింది జబ్బు రసం, కానీ ప్రభువు చేసింది మంచి రసం. మనుషులు చేసింది కొరత ఉన్నది, లోటు ఉన్నది, కానీ ప్రభువు చేసింది సఫిషియెంట్గా అందరికీ సరిపోయేది. ప్రభుదాస్ అంకులు ఒక మాట అనేవారు, ద్రాక్ష అనేది ప్రేమకు నిదర్శనం. ద్రాక్ష అయిపోయింది పెళ్ళిలో అంటే ప్రారంభంలో ఉన్న ప్రేమ రానేమైపోతుంది, అయిపోతుంది. అర్థమవుతుంది? ప్రేమ అయిపోయింది. ద్రాక్ష సమాధానానికి సాదృశ్యం. ప్రారంభంలో ఉన్న సమాధానం అయిపోయింది, అది కూడా తరుగొచ్చేసింది. ద్రాక్ష అనేది సంతోషానికి సాదృశ్యం. సంతోషం ఏమైంది, అయిపోతూ ఉంది. కాబట్టి ఆ కొరతలన్నీ సంతోషాన్ని ఇచ్చినవాడు ప్రభువే, సమాధానాన్ని ఇచ్చినవాడు ప్రభువే, ఆ ప్రేమనిచ్చినవాడు ప్రభువే. ఆయన తృప్తికరంగా ప్రభువు అనుగ్రహించాడు. కొరతలు లోట్లు ఉన్న దగ్గర ప్రభువు ఏ విధంగా తీర్చాడో మనం చూస్తున్నాం. యోహాను సువార్త ప్రభువును ఏ విధంగా విశ్వసించాలో అనే విషయాన్ని తేటగా మనం చూపిస్తున్నాం. ప్రభువును విశ్వసింపవలెను అని యోహాను సువార్త తెలియపరుస్తూ ఉన్నది. ప్రభువుని ఎలా విశ్వసించాలి, ఏ విధంగా నమ్ముకోవాలి, విశ్వాసం ఉంచుటను బట్టి లాభం ఏంటి అని చెప్తుంది. కానీ పత్రికలు ప్రభువుని ఎలా ప్రేమించాలో తెలియపరుస్తున్నాయి. పత్రికలు ప్రభువుని ఎలా ప్రేమించాలో 3 పత్రికలో, యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. ప్రభువును ప్రేమించాలి అంటే విశ్వసించాలి అని యోహాను సువార్తలో చూస్తున్నాం. విశ్వసించిన వ్యక్తి ఎవరిని ప్రేమించాలి? ప్రభువును ప్రేమించాలి. ప్రకటన గ్రంథం అనేది ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో వారు ప్రభు కొరకు ఎదురు చూడాలి, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈ 3 విషయాలు, ఈ 3 రకాలుగా యోహాను సువార్త ప్రభువును విశ్వసించడం గురించి తెలియపరుస్తుంది. యోహాను రాసిన 3 పత్రికలు ప్రభువుని ఎలా ప్రేమించాలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి, కనిపెట్టాలి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 7 సూచక క్రియలు ముఖ్యంగా ఉన్నాయి, 7 గృహాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.
మంచిది. ఈ యొక్క యోహాను సువార్తలో దగ్గరుండి క్రీస్తు యొక్క ప్రేమను చూసిన వాడు ఎవరండి? యోహాను ప్రారంభం ఎలా ఉంది? ఒక 4 విషయాలు నేను పూర్తి చేస్తాను. దాని తర్వాత యోహాను ప్రభువుని ఎలా ప్రేమిస్తూ వచ్చాడో, ప్రభు యొక్క ప్రేమను ఎలా పొందాడో దాన్ని కూడా మనం గమనిద్దాం. అందుకే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఉట్టిపడేటట్టుగా కళ్ళకు చూపించిన వాడు, ప్రదర్శించిన వాడు ఎవరంటే యోహాను. మీరు ఎప్పుడైనా చూడండి, 3 పత్రికలు ఒక రకంగా ఉంటాయి. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఒకటి, యోహాను పత్రిక ఒక్కటి కూడా వేరుగా ఉంటుంది. ఆ యోహాను యొక్క పత్రిక సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఎక్కువగా చూపిస్తూ వచ్చాడు. అసమానమైన క్రీస్తు ప్రేమ కళ్ళెదుట కనబడింది. అది తట్టుకోలేకపోయాడు యోహాను. ఇంతగా ప్రేమించే ప్రభు ఉన్నాడా? అందుకే మిగతా వారు రాయని సూచక్రియలు ఎవరు రాశారు? యోహాను రాశాడు. ఎందుకంటే క్రీస్తు, ఎప్పుడైనా గమనించండి, ఒకరి ప్రేమను మనం ఎక్కువగా పొందిన తర్వాత ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనం ఖచ్చితంగా వివరిస్తాం. అదే రీతిగా యోహాను అలా చేశాడు. యోహాను ప్రారంభంలో 4 బలహీనతలు కలిగి ఉన్నవాడు. ఒకటి, యోహాను ఎటువంటి వాడో చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. మార్కు సువార్త 3:17. యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అని పేరు పెట్టాను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడు వారని అర్థం. జెబెదయి కుమారులు 2 అని చెప్తున్నారు. ఒకరు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన ఏ పేరు పెడుతున్నాడు? బోయనెర్గెస్సు అని అన్నాడు. బోయనెర్గెస్సు అని అంటే అర్థం ఏంటి? ఉరిమెడేవారు అని అర్థం. గమనించండి, ఉరిమే లక్షణం అనేది ఇది శరీర లక్షణమా, ఇది ఆత్మీయ లక్షణమా? ఇది శరీర లక్షణమా, ఆత్మీయ లక్షణమా? శరీర లక్షణం. ఉరుముతున్నారు, థండరింగ్ అంటారు. కళ్ళు పెద్దవి చేసి కొంతమంది ఉరుముతారు, చూసారా? కొంతమంది కళ్ళతో మాట్లాడతారే, అలాంటి కోవకు చెందినటువంటి వారు వీళ్ళిద్దరు. యాకోబు, యోహానులు ఎటువంటి వారు? ఉరిమేవారు. వారు ఉరిమేవారు. ఉదయం దేవుని దాసు చెప్పారు మోషే గురించి. మోషే అట ప్రారంభంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య వస్తే మాట్లాడేంత పని పెట్టుకోడంట. ఏం చేసేవాడు? లేపేయడమే. మనం ఆలోచన చేస్తున్నాం, యోహాను ఎటువంటి వాడంటే ఉరిమేడు వాడు. ఉరమడం అంటే కళ్ళు పెద్దవి చేస్తాడు. ఇది కోపం ఎక్కువ, ఆక్రోషం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, కొన్నిసార్లు వెనక ముందు ఆలోచన చేయడు. అయితే ఉరిమే లక్షణము కలిగినటువంటి వ్యక్తి ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క సేవలో, ప్రభు యొక్క విధానాల్లో ఉంటే లాభం లేదు. అర్థమవుతుంది? శరీర లక్షణముతో మనము దేవుని సేవించలేము. శరీర విధానముతో మన ప్రభువును మనము ఘనపరచలేము. అందువల్ల ప్రారంభంలో యోహానులో ఏముందంటే ఉరిమేవాడు. అంటే చిన్నదానికి పెద్దానికి కోపం ఎక్కువ, చిన్నదానికి పెద్దానికి అలిసేవాడు, నోరు పెద్దది చేసేవాడు. కొన్నిసార్లు చూసారా, ప్రభువుని నమ్మినటువంటి మనలోనే, విశ్వాసుల్లోనే, స్టార్టింగ్లో కాదు, ఇప్పుడు కూడా అదే స్వభావం కొంతమందిలో కనబడతాం. ప్రభువుని నమ్మిన మనలో ప్రారంభంలో సరిగదా, ఇప్పుడు ఆ లక్షణం ఉండకూడదు. కొన్నిసార్లు చిన్నదానికి పెద్దానికి కోప్పడతాం. కొన్నిసార్లు సహోదరి మీద ఇంట్లో కోప్పడే బ్రదర్స్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటారు. అంటే ఈ కోపముతో దేవుని నీతిని మనం జరిగించాలి. మనుషుని యొక్క కోపముతో దేవుని నీతిని జరిగించాలి. అందుకే ఆయన అన్నాడు, దేవుని యొక్క విధానంలో మానవుని యొక్క విధానం ఈ యొక్క పాపముకు సంబంధించినది కోపం. కోపములో పాపం ఉంటుంది. అందువల్ల ఈ ఉద్రేకం, ఈ ఆవేశము ద్వారా మనం ప్రభువుని సేవించాలి. ఉదాహరణకు యోనాను మనం ఆలోచన చేస్తాం. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో
నినివే ప్రజలు మార్పు చెందారని యోనా దీన్ని చూసినప్పుడు బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. యోనాకి ఏమెక్కువైంది? కోపం ఎక్కువ. అంటే యోనాకి అన్నీ ఎక్కువే అంట. మొదటి అధ్యాయంలో నిద్ర ఎక్కువే. నిద్రపోతే మామూలు నిద్ర కాదు. అదే నిద్ర అది గాఢ నిద్ర. వాడికి అనుకుంటే గోడ నిద్ర, ఇక బాగా అనుకున్నాడు గాఢ నిద్ర. రెండవ అధ్యాయంలో మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. మామూలు ప్రార్థన కాదు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 3 రోజులు ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో ప్రకటన చేశాడు. ఒక్కడే వెళ్ళి సువార్త ప్రకటించాడు నినివే పట్టణస్థులకు. ఒక్కడే అంటే ఏదైనా ప్రకటించాడా? ఎక్కువే. 4వ అధ్యాయంలో కోపం వచ్చింది. ఏ కోపం? మామూలు కోపం కాదు. నినివే పట్టణస్థులను చంపుతానన్నావు, నువ్వు చంపలే. సొర చెట్టు మొలిచి అది చచ్చిపోయిన తర్వాత అప్పుడు కోపపడ్డాడు. దేవుడు అన్నాడు, యోనా కోపపడటం న్యాయమా అంటే యోనా అన్నాడు, నా ప్రాణం పోవునంతగా కోపపడ్డ, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కోపపడడం న్యాయమే అని అంటున్నాడు. అంటే అన్ని వేల మంది చనిపోయినా పర్వాలేదు కానీ నాకున్న సొర చెట్టు మాత్రం సాగుడు. ఎంత కోపం అంటే చిన్నదానికి పెద్దదానికి కోపం. ఈ సేవకుడికి అన్నీ ఎక్కువే. కొన్నిసార్లు కుటుంబంలో కొన్నిసార్లు కోపం ఉండదు, ఆవేశం ఉండదు, శరీర క్రియలు ఉంటాయి. అందుకన్నాడు మానవుని యొక్క కోపం, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చాలి. ఉద్రేకంతో మనం దేవుని సేవించాలి. ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. సంఘములో కూడా నీవైన నేనైనా తొందరపడి ఏ పనిని చేయలేదు. నిదానించడం. కొన్నిసార్లు ఆవేశంతో ముందుకెళ్తే దానివల్ల ఉపయోగం లేదు. ప్రారంభంలో యోహాను యొక్క జీవితం ఎటువంటిదంటే ఉరిమెడివాడుగా ఉన్నాడు. శరీర లక్షణం ఉన్నది. అందుకన్నాడు ఆత్మ చేత శరీర క్రియలను చంపివేడు. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుంది. కనుక ఒకవేళ మనలో కోపం ఉన్నట్లయితే, ప్రభువా నేను చిన్నదానికి పెద్దానికి ఆయాసపడుతున్నాను, కోపపడుతున్నాను, నోరు వారేసుకున్నాను. ఉదయం కూడా దేవుని దాసులు చెప్పారు, మనము ఇష్టం వచ్చినట్టుగా చేయి వారేసుకున్న వారు ఉన్నారు. అలా చేయటం బట్టి దేవుని కార్యాలు జరిగించలేదు. ఒకటి ఉరిమేడి వాడుగా ఉన్నాడు. రెండవది మార్కు సువార్తలోని మరొక మాట మనం చూద్దాం. ప్రారంభంలో ఈ యొక్క యోహాను ఎటువంటి వాడో తేటగా చెప్పాడు. ఉరిమేడివాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 10వ అధ్యాయం, వాస్తవానికి అన్ని చదవాలి, 35 నుండి 42 వరకు. జెబెదయి కుమారులైన యాకోబు యోహానులు ప్రభు ఎదుకు వచ్చి ఏమడుగుతున్నారంటే, బోధకుడా మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నావా అని అడుగుగా 36 ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. 37 వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చుండనట్లు మాకు దయచేయండి. అయ్యా మహిమలో నీ కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చున్నాం అంటే యాకోబు యోహానులకు మాత్రమే ఆ స్థానం కావాలని అడుగుతున్నారు. ప్రభు అన్నాడు, అది నా చేతిలో లేదు, అది తండ్రి చేతిలో ఉంది అని ఒక మాట చెప్పాడు. నేను త్రాగే గిన్నెలోని మీరు త్రాగుతారంటే నేను త్రాగుతామంట. ఆ బాప్తిసం పొందాలంటే పొందుతామని అన్నారు. ఒకవేళ మీరు పొందొచ్చు, తాగొచ్చేమో కానీ నా కుడి వైపునను ఎడం వైపునను కూర్చుండని చుట్ట నా వశములో లేదు. 40 వచనం, అది ఎవరికి సిద్ధపరచబడను వారికే దొరుకునని వారితో చెప్పాను. 41 వచనం, తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోపం. ఒక సందర్భంలో తల్లి వచ్చి అడిగిందని అన్నారు. తల్లి ఆశ మంచిదే, యాకోబు యోహానుల యొక్క ఆశ మంచిదే, కానీ వారు ఎక్కడ అడుగుతున్నారు తెలుసా? ఈ 12 మంది కలిసి ఉన్నప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా కుడివైపున ఎడం వైపున మా ఇద్దరికే నువ్వు అవకాశం ఇవ్వాలి, ఈ 10 మంది సంగతి మాకు అక్కర్లేదు. అది దాన్ని ఏమంటారు తెలుసా? స్వార్థము అంటారు. ఏమంటారు? స్వార్థం. ఏమండి, మేము ముగ్గురం ఉన్నాం. దేవదాసులు, జాన్లీ, అదే సమయంలో భవానీ శంకర్ బ్రదర్, మేము ఉన్నాం. ముగ్గురు ఉన్నప్పుడు తానాజీ బ్రదర్ పిలిచి, బ్రదర్
నాకు ఒక్కడికి భోజనం పెట్టండి అని అన్నాను అనుకో, మిగతా వీళ్ళేమనుకుంటారు, ఈ అన్న ఏమనుకున్నాడు, అసలు కడుపు శిలువ ఒక్కడు కావాలన్నాడు, మేము ముగ్గురం వచ్చాం కదా, మాకు పెట్టండి అని అన్నారు కానీ నాకు పెట్టండి అని అన్నారు. అంటే 12 మంది ఉంటే ఏమని అడగాలి, అయ్యా ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ 12గురిలో మా ఇద్దరికి అవకాశం ఇవ్వమన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారు, మా ఇద్దరికి ఇవ్వమన్నారు. అంటే మిగతా ఒకవేళ నీ ఇష్టమైతే ఈ 12 మందిలో మాకు అవకాశమే అని అంటే బాగుంటుంది. కానీ లేదు లేదు, మా ఇద్దరికే ఇవ్వండి. స్వార్థం ఉన్నది దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో స్వార్థం పనికిరాదు. ఒకటి ఉరిమెడివాడిగా ఉన్నాడు, ఇది శరీర లక్షణం. శరీర లక్షణంతో మన ప్రభువుని సేవించాలి, శరీర విధానంతో ఆరాధించాలి, శరీర తత్వంతో మనం ముందుకు సాగలేము. అదే సమయంలో ఈ యొక్క శరీరం ఏం చేస్తుందంటే స్వార్థానికి దారితీస్తుంది. విశ్వాస జీవితంలో స్వార్థం పనికిరాదు. పాట ఇచ్చారా నాకే, వాక్యం ఇచ్చారా నాకే, ప్రసంగం ఇచ్చారా నాకే, పరిచయం ఇచ్చారా నాకే, మిగతా వారికి అక్కర్లేదు, మా ఇద్దరికే కావాలి, నాకే కావాలి. ఇటువంటి విధానాలతో మన ప్రభువును సేవించాలి. స్వార్థపూరితమైనటువంటి విధానంతో మన ప్రభువును ఆరాధించలేము. కొంతమంది అంటారు, నా కుమారునికే అవకాశం ఇవ్వాలి, నా కుమార్తెకే అవకాశం ఇవ్వాలి, మాకే ఇది చెందాలి అని స్వార్థముతో ప్రభువును సేవించాలి. ప్రారంభంలో ఎటువంటి వాడు, ఒకటి ఉరిమెడి వాడు, రెండవది స్వార్థం అన్నది. రెండవది ఏమన్నది, స్వార్థం. మూడవది మనం చూద్దాం, లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. లూకాసు సువార్త 9:49. యాకోబు క్షమించండి, యోహాను, ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక. మూడవది ఏ లక్షణం ఉన్నదంటే ఆటంకపరిచే లక్షణం ఉన్నది. అయ్యా ఒకడు ఎవడో ఒకడు నీ పేరట దయ్యాలు వెళ్ళగొడుతుండగా నేను చూసాము, చూసి వారిని ఏం చేశాం, ఆటంకపరిచాం. ఎవరి పేరును వెళ్ళగొడుతున్నాడు దయ్యాలు, ఎవరి పేరు ఉపయోగించారు, యేసు ప్రభు పేరు ఉపయోగించి వస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి, అయ్యా మీ పేరటే చేస్తున్నాడని సంతోషించాలి, కానీ మేము ఆటంకపరిచామన్నాడు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, 50వ వచనం, అందుకు యేసు మీరు వారిని ఆటంకపరచుకోండి, మీకు విరోధి కానివాడు మీ పక్షమన, మీరు ఆటంకపరచు. యోహానులో ప్రారంభంలో ఏముందంటే ఇతరులను ఆటంకపరిచేవాడు. నాకంటే ఎవరైనా ముందెళ్ళారా, ఆటంకపరిచేవాడు. నాకంటే ఎవరైనా పరిచర్యలో ముందుకు సాగారా, ఆటంకపరిచారు. ఏదైనా చేసినా నేనే చేయాలి, ఇతరులు చేస్తే ఆటంకం. సోదరుడా సోదరి, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సేవలు ఏ రకంగా కూడా నేను ఆటంకపరచకూడదు. ఆటంకపరిచే విధానాలు మనకు అది సరైనది కాదు. శిష్యులు చూడండి, ప్రతి సందర్భంలో ఆటంకపరుస్తూ వచ్చారు. ఉదాహరణకు మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనం. శిష్యులు చూచి కోపపడి ఏమన్నారు, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు, నా పక్షంగా నా కొరకు ఒక మంచి కార్యం చేస్తే మీరెందుకు ఆటంకపరుస్తున్నారు, మీరెందుకు తొందర పెడుతున్నారు? మీరు ఎప్పుడైనా గమనించండి, మంచి పని చేసేప్పుడు తొందర ఎక్కువ, చెడ్డ పని చేసేప్పుడు తొందర ఎక్కువ అండి. మంచి పని జరుగుతుందంటే తొందర ఎక్కువ, సువార్తకి వెళ్దామంటే తొందర ఎక్కువ, మీటింగ్లు ఏదైనా పెడదామంటే తొందర ఎక్కువ, ఏదైనా పత్రికలు పంచుదామంటే తొందర ఎక్కువ. అదే కానీ ఒక చెడ్డ పని చేయండి, తొందర ఉండదు. కానీ ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే, ప్రభువుకు ఆ సహోదరి అత్తరు తీసుకొచ్చి అందిస్తూ లేకపోతే పూస్తూ ఉండగా ఈ యొక్క శిష్యులు వచ్చి చూచి ఈ నష్టం ఎందుకు అన్న. నష్టం అన్నది బయట వాళ్ళ లోపల, లోపల
ఈ నష్టం అనేది లోపలోళ్ళే. కొన్నిసార్లు ఈ పరిచర్యకు నష్టం అనేది లోపలోళ్ళే. ఇంతనా అనేది లోపలోళ్ళే. ఇంత ఖర్చు ఎందుకు, ఇంత అవసరమా, ఇంత అక్కరా అనేవాళ్ళు లోపలోళ్ళే. శిష్యులు అంటున్నారు, మాటి మాటికి వాళ్ళు ఆటంకపరిచేవారు. వీళ్ళందరూ అంతే. మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం, లేకపోతే 13 నుంచి చదువుదాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఎదుగు తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియడి, వారిని ఆటంకపరచొద్దు. అంటే తల్లులు పిల్లలను ఎవరి ఎద్దుకు తీసుకొస్తున్నారు? ప్రభు ఎద్దుకు తీసుకొస్తుంటే ఆటంకపరిచింది ఎవరు? శిష్యులు. తల్లులు ఎందుకు తీసుకొస్తున్నారు తెలుసా? 4 సువార్తలో మత్తయి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 19:13. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 వచ్చింది. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలని. ఆ తల్లుల ఆశ ఏంటి తెలుసా? మా పిల్లల కోసం ఆయన ఏం చేయాలి? చేతులుంచి ప్రార్థన చేయాలని తీసుకొచ్చినటువంటి వారిని ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తారు. మాటి మాటికి ఆటంకమే. కొన్నిసార్లు చిన్నదానికి పెద్దానికి ఆటంకంగా ఉన్నామా? పరిచర్యకు ఆటంకంగా ఉన్నామా? దేవుని పనికి ఆటంకంగా ఉన్నామా? దేవుని కార్యానికి ఆటంకంగా ఉన్నామా? ఒక కార్యం జరుగుతున్నప్పుడు సహకరించాలి. ఒక విషయం, ఒక బ్రదర్ నమ్మకంగా ఉండి ఆత్మీయమైనటువంటి జీవితంలో సంఘాన్ని నడిపిస్తూ కొనసాగినప్పుడు ఆటంకపరచొద్దు. వీలైతే సలహాలు ఇవ్వాలి, కానీ మనం ఆటంకపరచొద్దు. ఆత్మీయంగా కొనసాగుతున్నప్పుడు ఆటంకపరిచే లెక్కలో నేను ఉండకూడదు. దేవుని పనిలో కానీ, దేవుని పరిచర్యలో కానీ, దేవుని యొక్క కార్యక్రమాల్లో కానీ, ప్రభు కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఇవ్వడంలో కానీ, రావడంలో కానీ, సువార్త ప్రకటించడంలో కానీ నేను ఆటంకపరచకూడదు. అలా అయితే ప్రారంభంలో యోహాను ఎటువంటి వాడంటే ఆటంకపరిచినవాడు. 3 చెప్పండి. 1 ఉరిమెడివాడు, 2వది స్వార్థం అన్నది, 3వది ఆటంకం, 4వది లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు 53 నుండి మనము గమనించినట్లయితే, ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. 54 వచ్చింది. శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగ్గా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించి అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళారు. ఎవరైతే చేర్చుకోలేదో వారి విషయమై చెప్తూ శిష్యులు ఏమన్నారు? యాకోబు యోహానులు అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? అక్కడే ఫుట్నోట్లో 4 అంకేసి ఏమన్నారు? 4 అంకేసి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదని కూర్చోబడి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం? లూకాసు వార్త 19:10 అన్నాడు, నశించిన దానిని వెదకరు. నశించిన దాని కొరకు ఆయన వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇతరుల నాశనాన్ని. సోదరుడా సోదరి, ఇతరుల నాశనాన్ని ఏ నాడు కోరదు. ప్రారంభంలో యోహాను ఎటువంటి వాడంటే ఇతరుల నాశనాన్ని కోరేవాడు, ఇతరుల నష్టాన్ని కోరేవాడు, ఇతరులకి కీడు జరగాలి అని కోరేవాడు. ఎవరైనా మనకు కీడు తలపెడితే వారి కీడును ఏ నాడు కోరద్దు. ఇతరుల నష్టాన్ని కోరద్దు, ఇతరుల క్షేమాన్ని కోరాలి, ఇతరుల మేలు కోరాలి, ఇతరుల బాగు కోరితే చాలు. ఉదాహరణకు యోబు ఏం చేశాడు? 42వ అధ్యాయం యోబు గ్రంథం, భక్తుడైన యోబు 42వ అధ్యాయం 10వ వచనం, 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి
అసలు చూడండి, స్నేహితులు యోబు కొరకు ప్రార్థన చేశారా? యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. యోబు అతని స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. స్నేహితులు కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, అయినా యోబు వారి క్షేమాన్ని కోరాడు. సోదరుడు సోదరి, మనము ఇతరుల మేలు కోరాలి, ఇతరుల క్షేమాన్ని కోరాలి, ఇతరుల బాగు కోరాలి, ఇతరుల నష్టాన్ని ఏనాడు కోరకూడదు. మన ప్రార్థనలో కూడా, మనం చేసే కార్యాల్లో కూడా కొన్నిసార్లు మన మనసులో, ఈవెన్ మన మనసులో కూడా కొన్నిసార్లు అనుకుంటాం, కొంతమంది ప్రార్థన చేస్తారు, అయ్యా వాళ్ళు బాగా కీడు కలిగిస్తున్నారు, వాళ్ళ కాళ్ళు చేతులు పడగొట్టు అని ప్రార్థన చేసామనుకో, మనైపోతాయి. పొరపాటును కూడా చేయబాకండి. చేయడం కాదు, మనసులో అనుకున్నా కూడా ఏమైంది? నష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ దావీదును చూడండి, మనస్సులో కూడా ఇతరుల కీడు కలిగించిన వాడు కాదు. దావీదు మనసు ఎటువంటిదంటే వెంటనే నొచ్చుకుంటాడు, గుచ్చుకుంటాడు, బాధపడతాడు. అందుకే ఒక మాట అన్నాడు, అవకాశం వచ్చి చంపడానికి అవకాశం వచ్చినా కూడా చంపినవాడు కాదు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. అభిషేక్ దావీదు సౌలు దగ్గరికి వచ్చారు. అభిషేక్ అన్నాడు, ఒక అవకాశం ఇస్తే ఒక పోటు పొడుస్తానన్నాడు. కానీ దావీదు అన్నాడు, వద్దనే వద్దు అని 10వ వచనం 26:10. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, లేదా అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధములకు పోయి నశించును. ఈ 11వ వచనం చదువుదాం. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఈ మాట చూసారా? ఈ మాట గుర్తుపెట్టుకుందాం. దావీదు యొక్క జీవితంలో ఈ మాట నన్ను కూడా, నేను చాలాసార్లు ప్రోత్సహించబడ్డాను. ఎవరైనా కీడు కలిగించినప్పుడు, ఎవరైనా దురుద్దేశంతో మన మీద హాని నష్టం తలపెట్టినప్పుడు ఏమని చెప్పాలంటే, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపు. ఆ నోరు మాట్లాడకుండా, అనవసరంగా మాట్లాడకుండా, వాళ్ళ నాశనం కోరకుండా, వారి కీడు కోరకుండా, వారి శాపం కోరకుండా యెహోవా నన్ను ఆపు. ఈ మాట ఎప్పుడైనా చెప్పామా? ఈ మాట చెప్తే, అందుకే చూడండి, దావీదు ఎంత క్షేమాన్ని పొందాడు, ఎంత మేలు పొందాడు. దావీదు తొందరపడి ఎక్కడ కూడా ఇతరుల నాశనాన్ని కానీ, ఇతరుల కీడును కానీ, ఇతరులను శంకించం కానీ, ఇతరులను దెబ్బతీసినట్టుగా కూడా లేనిది. విశ్వాస జీవితంలో ఎవరైనా సరే మన నాశనాన్ని కోరాడంటే మన మేలు కోరినట్టే. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. వెతుకుతున్న సౌలుకు దావీదు కనపడలేదు, వెదకని దావీదుకి ఎవరు కనపడుతున్నారు? సౌలు కనపడ్డాడు. సౌలు తరిమి 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 దావీదును బాగా తరిమాడు. ఎంతవరకు తరిమాడంటే దావీదు సింహాసనం ఎక్కేంతవరకు తరిమాడు. ఇంకంతకన్నా ఎక్కువ తరమనకపోయాడు. అంటే సౌలు తరుముటను బట్టి దావీదు ఏమయ్యాడు? ఎప్పుడైనా ఎవరైనా మనల్ని టార్గెట్ చేస్తారంటే గుర్తుపెట్టుకుందాం, ఒకటే, మనకు నెక్స్ట్ ప్రమోషన్ ఉంది, నెక్స్ట్ ఉన్నతమైన స్థితికి వెళ్తాం. ఇతరుల నాశనం మనం కోరకూడదు, ఇతరులు మన నాశనం కోరితే మనం ఉన్నతమైన స్థితులు. ప్రారంభంలో యోహాను ఇతరుల నాశనాన్ని కోరినవాడు. ఈ 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఉరిమెడివాడుగా ఉన్నాడు. రెండవది, స్వార్థం ఎక్కువ ఉన్నది. దేవుని పనిలో, దేవుని సేవలో స్వార్థం పనికిరాదు. ఎక్కడున్నా కూడా స్వార్థం పనికిరాదు. నేను, నాది, నా ద్వారానే జరగాలి, ఈ స్వార్థం ఉండకూడదు. నా వల్లే ఇద్ది, నేను కాకుండా జరగదు అనేది ఉండకూడదు. ప్రభువా, ఎవరినైనా మీరు ఉపయోగించండి. మూడవది, ఇతరులను ఆటంకపరచకూడదు. ఎవరైనా నాకంటే ముందుగా ఉన్నాడా, నాకంటే వాక్యం చెప్తున్నాడా, నాకంటే పాట పాడుతున్నాడా, నాకంటే పరిచయం బాగా చేస్తున్నాడా, నాకంటే ప్రభు దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడా, నాకంటే యథార్థపరుడుగా ఉన్నాడా, నాకంటే నమ్మకస్తుడిగా ఉన్నాడా, వారిని ఏ రకంగా కూడా మనం ఆటంకపరచకూడదు. బ్రదర్, నేను చేయలేకపోతున్నా, నేను రాలేకపోతున్నా, నేను ఇవ్వలేకపోతున్నా, నేను ఈ యొక్క పనిలో ఇన్వాల్వ్ కాలేకపోతున్నా, మీరు చేయండి అని ప్రోత్సహించాలి. 4వది, ఇతరుల నాశనాన్ని ఏనాడు కోరద్దు.
ఇతరుల కీడు కోరద్దు. ఎవరైనా పిల్లలు దెబ్బతిన్నారా, ఎవరి కుటుంబంలో బాగలేదా, ఎవరైతే మనకు కీడు తలపెట్టారో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏనాడైనా మనం ప్రార్థన చేసే సందర్భం ఉందా? ఒక విషయం, ప్రభుదాస్ అంకుల్ గారు నంద్యాలలో ఒక స్థలంలో వాక్యం చెప్తూ ఉండగా ఒక సహోదరుడు వచ్చి, వ్యతిరేకంగా ఉన్న సహోదరుడు స్టేజ్ మీదకి వచ్చి ప్రభుదాస్ అంకుల్ చొక్కా పట్టుకొని బైబిల్ పట్టుకొని కిందికి ఈడ్చుకొచ్చి కింద కూర్చోబెట్టాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎవరైతే చొక్కా బట్టి ఈడ్చి తీసుకొచ్చిన వ్యక్తి కొంతకాలానికి హాస్పిటల్కి వెళ్తే, ఆయన బాగలేక హాస్పిటల్ పాలైతే ప్రభుదాస్ గారు బైబిల్ సంచి తగిలించుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆయన నిద్రపోతుంటే ఆయన కాళ్ళు నొక్కుతున్నాడంట. ఎవరా కాళ్ళు నొక్కేదని తీరా చూస్తే ఎవరంటే, ఎవరినైతే చొక్కా పట్టుకొని బైబిల్ తీసుకొచ్చి కిందికి లాగాడు ఆ దైవ సేవకుడు నిశ్చేష్టుడైపోయి 2 చేతులు ఎత్తి, అయ్యా క్షమించండి. నిజంగా కీడు కోరిన వారి పట్ల మనం మేలు చూపించాలి, మనం ప్రేమ చూపించాలి. ప్రారంభంలో ఇతరుల నాశనాన్ని కోరే వారంగా ఉన్నామా? కానీ కాదు. ఇవి ప్రారంభ లక్షణాలు, ఈ ప్రారంభంలో. కానీ రాను చూడండి, యోహాను యొక్క స్థానం మారింది, యోహాను యొక్క స్థాయి మారింది, యోహాను యొక్క స్థితి మారింది, యోహాను యొక్క ఆ సాక్ష్య జీవితం పూర్తిగా టర్న్ అయింది. తన ప్రారంభం వేరుగా ఉంది, కానీ యోహాను ముగింపు దీవెనకరంగా ముగించాడు. తన ప్రారంభం బాధతోన, దుఃఖముతోన, వేదనతోన, ఆయాసంతోన, కష్టంతో ప్రారంభించాడు. కానీ బలహీనతతో ప్రారంభించాడు, కానీ ఒక బలముతో ముగించాడు. ఒక యోధుడిగా ముగించాడు, ఒక నమ్మకస్తుడిగా ముగించాడు. ప్రభు కొరకు ఒక సాక్షిగా జీవించాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులయ్యారు. సహజ మరణం పొందిన వారు ఎవరంటే యోహానే. ఎక్కువ సంవత్సరాలు వృద్ధుడయ్యేంత వరకు ఉన్నాడు యోహాను. ఎక్కువ సంవత్సరాలు ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. ప్రభు కొరకై ఎంత చేయాలో మ్యాక్సిమం చేయగలిగాడు. అందుకే ప్రారంభంలో ఉరిమేడు వాడిగా ఉన్నాడు. కానీ ఎట్లా మారిపోయాడంటే, ఎవరైనా ఏమన్నా అంటుంటే మౌనంగా ఉన్నాడు. ప్రారంభంలో స్వార్థం ఉన్నది, కానీ యోహాను సువార్త కానీ యోహాను పత్రికలు కానీ ప్రకటన చూడండి, అందరినీ ప్రోత్సహించి, గాయు నువ్వు ముందుకు రా, ప్రోత్సహించిన వాడు. మిగతా వారిని పురికొల్పినవాడు, పురికొల్పే లెక్కలో ఉన్నాడు, ప్రోత్సహించిన లెక్కలో ఉన్నాడు. నేను కాదు, మీరున్నాండి ముందు అని అన్నాడు. ప్రారంభంలో ఆటంకపరిచాడు. కానీ ఎవరైనా తనకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఉంటే ఏమనేవాడో తెలుసా? గాయుని బట్టి ఎంత సంతోషించాడు. నా ప్రియులు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న వినుట కంటే సంతోషం మరొకటి లేదు. వాళ్ళు సత్యాన్ని చూసి సంతోషించాడు, వారి ఆత్మీయతను చూసి సంతోషించాడు, వారి ప్రేమను చూసి సంతోషించాడు, వారి సమర్పణ చూసి సంతోషించాడు. వారు ప్రభు కొరకు నిలబడితే ఎంత ఆనందించాడు యోహాను. ఇతరుల నాశనాన్ని కోరాడు ఒకప్పుడు, కానీ చివరికి తను ప్రభు కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. కాగే నూనెలో వేయబడ్డాడు. కానీ దేవుడు తప్పించాడు. ఒంటరితనాన్ని అనుభవించాడు. పద్మాసు ద్వీపానికి పంపించబడ్డాడు. అక్కడ ఒంటరితనములో ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క జాలిని, ప్రభు యొక్క కనికరాన్ని, ప్రభుతో ఉన్న సత్సంబంధం పెరిగింది. ప్రభు కొరకు ఒంటరితనములో సాక్షిగా జీవించగలిగాడు. ఆయన కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూనే ఉన్నాడు. అటువంటి సాక్ష్య జీవితం కలిగి యోహాను సహజ మరణాన్ని పొందాడు. అందుకే యోహాను సువార్త అంతటిలో ప్రభువు గురించి రాశాడు. ఒక సమరయ స్త్రీని ప్రభు ప్రేమించామా? ఏనాడు నేను చూడలేదు. ప్రభు యొక్క ప్రేమను దగ్గరుండి చూశాడు యోహాను. సమరయ స్త్రీని ప్రేమించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందితో కాపురము చేసినటువంటి ఆ స్త్రీ పట్ల క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమను తాను కదలిపోయాడు. 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూసినప్పుడు
38 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ప్రభు పట్టించుకుంటే అందరి చూపు కోనేటి మీద ఉంటే క్రీస్తు ప్రభు యొక్క చూపు ఆ వ్యక్తి మీద, అరే ఎంతగా ప్రేమించాడా తట్టు. అంతేందండి, పాపము చేసి వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ప్రేమించిన విధానంలో ప్రభు యొక్క ప్రేమ అపారమైనది. గుడ్డివాడిని ప్రేమించాడా, అతన్ని వెలివేస్తే అతనిని కనుగొని అనే మాట రాయబడి ఉంది. అందరూ దూరం చేస్తే ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమ. ప్రేమ ఎంత చక్కగా ఉందో ప్రదర్శించి చూపించి, ఎంతగా ప్రేమించాడా, ఎంతగా ప్రేమించాడా. నన్ను ఇంతగా ప్రేమించిన నా ప్రభు కొరకు నేను జీవిస్తానని. సోదరుడ సోదరి, అంతగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. ఆయన ప్రేమించినట్టుగా ఈ లోకములు ఎవ్వరూ ప్రేమించలేదు. ఏ రకమైన ఆంక్షలు అవరోధాలు లేకుండా ప్రేమించాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అపారమైనది, అది వెలకట్టలేము. ఆ ప్రేమను చూపించాడు. అందుకే అన్నాడు, నన్ను ఆ ప్రేమించి తన రక్తమిచ్చి తన ప్రేమించాడు, ప్రాణమిచ్చి ప్రేమించాడు. ఆ ప్రభువును కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వాడు యోహాను. ఇంకా క్రీస్తు ప్రేమను పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన ప్రేమను పొంది మనం ముందుకు సాగుదాం. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మీ ప్రేమ అపారమైనది, మా ఊహకు మా తలంపులకు అందదయ్యా. ఎంతగా ప్రేమించారా, అంతము వరకు ప్రేమించారు. మీరు ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేదు అయ్యా. మాలో ఏముందని ప్రేమించారు, ఏ మంచి ఉందని ప్రేమించారు. మీ ప్రేమను పొందిన మేము మిమ్మును ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేకపోతున్నాం. దయతో క్షమించమని, ఇక నుండి మిమ్మును ప్రేమించుట్లో మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా స్థిరపరచమని, తిరిగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.